క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తూ 11వ అధ్యాయములోనికి వచ్చాం. 11వ అధ్యాయము 32వ వచనములో మనము ఉన్నాం. ఈ 32వ వచనంలో ఈ రచయిత ఇక ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అను వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు అని అన్నాడు. మనము దావీదు వరకు వచ్చాం. ఈయన గారు అనగా ఈ హెబ్రీ పత్రిక రచయిత 6 మంది పేర్లను ప్రస్తావించాడు. వారిలో 5గురిని గురించి మనము ఇదివరకే జ్ఞాపకం చేసుకున్నాం. 6వ వ్యక్తి సమూయేలు. సమూయేలు అను వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు అని అన్నాడు. ప్రియులారా, సమూయేలును కూడా హెబ్రీ పత్రిక రచయిత విశ్వాసవీరుల జాబితాలోనికి తీసుకొని వచ్చాడు. పేర్లతో లిఖించబడిన వారి చివరి పేరు సమూయేలు. పేర్లతో లిఖించబడిన వారి చివరి పేరు సమూయేలుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అనేక మంది పేర్లను ప్రస్తావించి హేబేలు మొదలుకొని సమూయేలు వరకు అనేక మంది విశ్వాస జీవితమును గూర్చి వివరంగా వ్రాసిన ఈ హెబ్రీ పత్రిక రచయిత కొందరి పేర్లను ఉదహరించి ఆయనలాగున వదిలిపెట్టాడు. దానికి కారణం ఏమిటి అని అనగా, తానే చెప్పినట్లు వారిని అందరినీ గూర్చి వివరించుటకు ఇప్పుడు సమయము చాలదు అని అన్నాడు. సమూయేలును గూర్చి మనం గ్రహించుచున్న సంగతి ఏమిటి? వారి విశ్వాస జీవితం ఏమిటి అని అనగా, సమూయేలును ఇలాగున మనం చెప్పవచ్చు. ఆయన ఆఖరి న్యాయాధిపతిగాను, అలాగే ఆయనను మొదటి ప్రవక్తగాను మనము సంబోధించవచ్చు. ఆయన యొక్క జననం విశ్వాసమును బట్టి కలిగిన జననంగానే మనము భావించాలి. అలాగే తన జీవితమును చూడగా సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం చివరి వచనములో సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే దేవునికి మొరక్కాడు అని వ్రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయమందు దేవుడు అతన్ని పిలుచుట, ఆ సందర్భంగా అతని విధేయతను, అలాగే ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని అతడు పలికిన మాటను మనము జ్ఞాపకము చేసుకొనవచ్చు. 3వ అధ్యాయం 19వ వచనం, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నదని అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. యెహోవా షిలోహులో మరలా దర్శనమిచ్చుచు ఉండెను అనే మాటలు వ్రాయబడ్డాయి. యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను అని 21వ వచనం. సమూయేలు మాట ఇశ్రాయేలందరిలో వెల్లడియగుచు వచ్చెను అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అన్నిటికి మించి సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలందరూ తెలుసుకొనిరి అని వ్రాయబడి ఉంది. అంచేత ఇతడు ప్రవక్తలలో మొదటివాడిగా మనకు కనబడతాడు. ఆ తదుపరి ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏమిటి అంటే, ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధం చేయటం అనేటువంటిది, ఆ యుద్ధంలో వారు ఓడిపోవడం, ఆ తర్వాత సమూయేలు వారి యొద్దకు వెళ్ళి, రండి మరలా తిరిగి మనం దేవుని వైపు మరల్దాం అని చెప్పి నిరాశలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను, దేవుని విసర్జించిన ఇశ్రాయేలు ప్రజలను, దిక్కులేని వారుగా బ్రతుకుచున్న ఇశ్రాయేలు ప్రజలను మరలా దేవుని వైపు వారు మళ్ళించబడటానికి కారణం సమూయేలు అయ్యాడు అనే విషయం
సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం అంతా కూడా మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. అతడు ప్రార్థనాపరుడుగా ఉండెను అని, అతడు న్యాయాధిపతిగా ఉండెను అని, అతడు బ్రతికిన కాలమంతా కూడా యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధంగా ఉండెను అని ఈ 7వ అధ్యాయములోని అనేక సంగతులు మనకు కనబడుచు ఉన్నాయి. అంటే సమూయేలు బ్రతికినంత కాలం ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల వైపు కన్నెత్తి చూడలేదు. కారణం, సమూయేలు అనే ఒక బలమైన న్యాయాధిపతి వారికి ఉన్నాడు అని, సమూయేలు ఉన్నంతకాలం మనం ఇశ్రాయేలును గెలవలేమని, సమూయేలు అంతటి బలమైన కర్తగా ఉన్నాడు అనే సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కారణం, యెహోవా వినెను అని అర్థం కదా. దేవుడు వినునట్లుగా ప్రార్థించిన స్త్రీకి జన్మించిన వాడు సమూయేలు. అందుచేత ఈ సమూయేలు యొక్క జీవితం మనకందరికీ కూడా విశ్వాస విషయంలో ఆదర్శంగా మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, సమూయేలు తన జీవిత కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు ఒక దుర్గముగా ఉన్నాడు అని, శత్రువులు భయపట్టకు కారకుడుగా ఉన్నాడు అనే విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుచేత ఇతని పేరు కూడా విశ్వాసవీరుల జాబితాలో చేర్చబడిందని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ సమూయేలు చేత అభిషేకించబడటం అన్నది దావీదునకు ఒక భాగ్యముగా మనము చెప్పాలి. ఎందుకంటే ఇంతటి విశ్వాస వీరుని చేత మరో విశ్వాస వీరుడు అభిషేకించబడటం, రాజుగా అభిషేకించబడటం, అది చాలా ప్రాముఖ్యమైన ధన్యకరమైన సంగతి. ఇలాంటి వ్యక్తి అనగా తన ప్రజల కొరకు ప్రార్థించిన వ్యక్తి, తన ప్రజలకు దుర్గముగా ఉన్నటువంటి వ్యక్తి, తన ప్రజలను దేవుని వైపు త్రిప్పిన వ్యక్తి, అలాగే తాను బ్రతికినంతకాలం వారికి న్యాయం తీర్చిన వ్యక్తి. ఆ మాటకు వస్తే సమూయేలు ఉన్నాడు కదా దేనికైనా అనే ఒక గొప్ప భరోసా నాటి ప్రజలకు కలిగించిన వ్యక్తి సమూయేలు అనే సంగతిని దేవుని వాక్యం నుండి మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇవి మనకు అవసరమైన సంగతులే కదా. ఇట్టి జీవితాన్ని మనం కూడా జీవించవలసిందే కదా. మరి విశేషించి దేవుని దాసులైతే ఎంత బాధ్యతను కలిగి ఉన్నారో సమూయేలు జీవితం నుండి ఆ సంగతిని మనము గ్రహించుటకు వీలు కలుగుతూ ఉంది. ఇంతటి శ్రేష్టమైన విశ్వాస వీరుడు ఇశ్రాయేలీయులకు కాపుదలగా ఉన్నాడు అని మనము గ్రహించవచ్చును. మంచిది, దేవునికి స్తోత్రం. ఇతన్ని గూర్చి చెప్పవలసి వస్తే మరొకసారి ఆ మాటలు గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుని వైపు తన ప్రజలను మళ్లించిన వాడుగా కనబడుతున్నాడు. దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థించిన వాడిగా రెండవ సంగతిని మనం చూడగలం. అలాగే ఇశ్రాయేలీయులకు భయంకరుడిగా ఇతడు కనిపిస్తున్నట్లుగా కనబడుతుంది. అలాగే తాను బ్రతికిన దినములన్నీ వారికి న్యాయాధిపతిగా, అంటే ఇంచుమించుగా ఒక రాజుగా అతడు జీవించాడు అనే ఈ 4 సంగతులు అతని జీవితం ద్వారా మనకు అర్థం అవుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఇంకా ఏమి చెప్పుదును అని ఈ హెబ్రీ పత్రిక రచయిత మాట్లాడినట్టుగా 6 మంది పేర్లను ప్రస్తావించి ఆయన సమూయేలు పేరును ఆఖరిగా ఆయన ప్రస్తావించాడు. ఆ తర్వాత ప్రవక్తలు అని అన్నాడు ఆయన. సమూయేలు తర్వాత ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు అని అన్నారు. ప్రవక్తల గ్రంథాలు, మరి వ్రాయబడిన లిఖిత ప్రవక్తల గ్రంథాలు యెషయా గ్రంథం నుంచి ప్రారంభం కావడం మనం చూడగలుగుతూ ఉన్నాం. కానీ అలిఖిత ప్రవక్తలు అంటే రాతలు వ్రాయినటువంటి ప్రవక్తలు మనకు ఇశ్రాయేలీయుల చరిత్రలో కనబడుతూ ఉన్నారు కదా. వారిలో విశేషించి ఏలియా ఒక ప్రవక్త, రెండవదిగా ఎలీషా ఒక ప్రవక్తగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. ఏలియా, ఎలీషాలు కూడా విశ్వాస వీరులుగా మనము చెప్పుకొనవచ్చును. వారిని గూర్చి వ్రాయబడకపోయినప్పటికీ కూడా ప్రవక్తలు అనేటువంటి మాట ప్రస్తావించబడిన హేతువు చేత వారిని మరిచిపోవటం మన ధర్మం కాదు, వారిని మరిచిపోవటం మనకు తగదు అని మనం గుర్తుంచుకోవాలి. ఎందుచేతనంటే ప్రవక్త అయిన ఏలియా తన ప్రజల నిమిత్తమై ఒక గొప్ప కార్యమును జరిగించిన ప్రవక్తగా ఏలియాను మనము చూడగలుగుతున్నాం.
ఏమిటి అతని గొప్పతనం, ఏమిటి అతని ప్రాముఖ్యత అని అనగా, అతడు తన ప్రజలు నిర్దేవులుగా బ్రతకడం సహించలేకపోయాడు. ఆ ప్రజలు తమ్మును విడిపించిన దేవుణ్ణి విసర్జించడం అతడు ఎంత మాత్రము కూడా సహించలేకపోయాడు. ప్రియులారా, ఇది నిజ ప్రవక్త యొక్క లక్షణముగా మనకు కనబడుతూ ఉంది. అంటే ఆ ప్రవక్తలు ఏ విధంగా దేవుని కొరకు బ్రతికారో ఆ సంగతిని హెబ్రీ పత్రిక రచయిత జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన ప్రజలు దేవుని విసర్జించి ప్రవర్తించటం, తిరగటం ఎంత మాత్రము కూడా సహించలేకపోయాడు ఏలియా ప్రవక్త. అంచేతనే సవాలు చేశాడు. ఆ సవాలుకు కావలసింది ఏమిటి అంటే విశ్వాసమే కావాలి. ఆ సవాలుకు కావలసింది నిజంగా విశ్వాసమే కావాలి. అంటే దేవుడెవరో రుజువు చేయడానికి, అలాగున దేవుని పక్షంగా నిలవబడిన ఒక వ్యక్తిగా మనం అతన్ని చూడగలుగుతూ ఉన్నాం. ఎంత మంచి సంగతి అండి! ఎంత తెగించిన వాడుగా కనబడుతున్నాడు. తన ప్రజల నిమిత్తమై, దేవుని నిమిత్తమై అతడు ఇంత విశ్వాసాన్ని కలిగిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. తాను సవాలు చేసినటువంటి విషయాన్ని మనం ఎరుగుదాం. ఆ సంగతులు రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనములో మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, అతడు ఒక సవాలు చేశాడు. యెహోవా దేవుడైతే మీరు ఆయన్ను ఆరాధించండి, బయలుదేవుడైతే వాడిని ఆరాధించండి అని అంటూ ఇలాగున అతడు సవాలు చేసి, సవాలు చేయటం మాత్రమే కాక అతడు చేసిన గొప్ప పని ఏమిటి అనంటే, ఆ సవాలును రుజువు చేసి యెహోవాయే దేవుడు అని రాజ్యములో ఆత్మ సంబంధమైన సంస్కరణలను తీసుకొని వచ్చినవాడు, అబద్ధమును హత్య చేసినవాడు, సత్యాన్ని బ్రతికించినవాడు. ఏలియా ప్రవక్త అబద్ధాన్ని హత్య చేసినవాడు, అబద్ధపు హంతకుడు, సత్యమును బ్రతికించినవాడు. దీనికి కావలసింది ధనము కాదు, పెట్టుబడి కాదు, అధికారము కాదు, పలుకుబడి కాదు, కేవలం విశ్వాసం. అనగా దైవ సంబంధంగా అటువైపు నుంచి రావాల్సినటువంటి బలమే కానీ మానవ సంబంధమైన బలము కాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్తలను గూర్చి ఇంకేమి చెప్పుదును అని అన్నాడు. ఇంతటి శ్రేష్టమైన విశ్వాసము కలిగిన వాడు ప్రవక్త అయిన ఏలియా తన ప్రజలకు వారు మరచిపోయిన, యెజబెలు మరపించినటువంటి గొప్ప దేవుణ్ణి మరలా వారి కళ్ళ ఎదుటికి తీసుకొని వచ్చాడు ప్రవక్త అయినటువంటి ఏలియా. ఆ తర్వాత అంతకంటే ముందు అతని జీవితంలో ఉన్న గొప్ప లక్షణాలను మనం చూడవచ్చు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. నేను పోషిస్తాను వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. ఆయన కెరీత్ వాగు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు. అలాగే ఆయన విధవరాలి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు, నేను నిన్ను పోషిస్తాను అంటే వెళ్ళాడు. ఆయన దేవుని మాటను సంపూర్ణంగా విశ్వసించినవాడు. తన మనస్సులో నుండి తన చిత్తమును సంపూర్ణంగా తొలగించుకున్నటువంటి వాడు. దేవుని మాట వినాలి అంటే మన హృదయంలో మన చిత్తం అనేది ఉంటే మనం దేవుని మాట వినలేం. అది తొలగితేనే దేవుని మాట మనం వినగలుగుతాం. దేవుని మాట సంపూర్ణంగా వినాలి అంటే మన హృదయం సంపూర్ణంగా మన పక్షంగా ఖాళీ కావాలి. అందులో మనం నివసించడానికి వీల్లేదు. ఇక అందులో మనం ఎక్కడో ఒక మూల రిజర్వేషన్ చేసుకోవటానికి వీల్లేదు. అదంతా ఆయిందే. అలాగున ఏలియా తన జీవితంలో అలాగే జీవించగలిగినాడు. అంతటి విశ్వాసం కలిగినవాడు. ప్రియులారా, అతడు చనిపోయిన విధవరాలి యొక్క కుమారుణ్ణి మరలా బ్రతికించిన వాడుగా మనకు కనబడతాడు. అలాగున బ్రతికించాలంటే కావలసింది ఏమిటి అని అనగా విశ్వాసమే కదా. నేను సేవించుచున్న దేవుడు ఈ వ్యక్తిని తప్పకుండా బ్రతికించగలడు అనేటువంటి విశ్వాసం ఉంటేనే కదా. గనుక ఆయన జీవితం అద్భుతం, విశ్వాసమయంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన జీవితం కోసం విశ్వాసం మీదని ఆధారపడ్డాడు. తను బ్రతకడానికి విశ్వాసం మీదని ఆధారపడ్డాడు. అలాగే దేవుని కార్యములను జరిగించడానికి విశ్వాసం మీదని ఆధారపడ్డాడు. ఆయన జీవితం అంతా కూడా విశ్వాసం అనేటువంటి సత్యం దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏమండి,
ఇంతకంటే మించింది ఇంకేం కావాలండి? ఇంతకంటే ఎక్కువగా మనం కోరదగింది ఏముంది? ఏమీ లేదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని మనం కూడా అలాంటి విశ్వాస వీరులం కావాలని దేవుని గ్రంథం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇట్టి ఏలియా తన తరువాత ప్రవక్తగా ఉండినట్లుగా దేవుని చేత ఆజ్ఞాపించబడిన వాడై ఎలీషాను అతడు అభిషేకించినట్లుగా కనబడుతోంది. ఆ సంగతులన్నీ కూడా మనకు రాజులు మొదటి గ్రంథం చివరి అధ్యాయాల్లో మనకు కనిపిస్తాయి. ఆ సంగతిని దేవుని వాక్యం మనకు ఈ విధంగా జ్ఞాపకము చేస్తూ ఉంది. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడి ఉంది, ఎలీషాను అభిషేకించుము అని. ఆ తదుపరి ఎలీషా యొక్క జీవన విధానం మనకు రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము నుండి మనకు కనబడుతూ ఉంది. తన గురువు గారి కంటే రెండంతల అద్భుతములను కార్యములను జరిగించిన వ్యక్తిగా అతన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏలియా నిర్గమం తర్వాత, అనగా అతడు భూమి మీద నుంచి పైకెత్తబడిన తర్వాత ఎలీషా యొక్క హవ కొనసాగుతూ ఉంది. ఎలీషా ఏ విధంగా మరి దేవుని కార్యములను జరిగించాడో ఆ సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏమిటి ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన జీవన విధానం ఏమిటి అని అనగా దేవుని వాక్యమున ఇలాగున మనం చూడగలం. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం, ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు అనేను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను అని వ్రాయబడింది. తన జీవితంలో తాను చూసిన అద్భుతాలు మాత్రమే కాదు, తాను చేసిన అద్భుతాల్లో మొదటి దాన్ని దేవుని వాక్యం మనకు చెప్పగా విన్నాం. ఎలీషా ఏలియా యొక్క దుప్పటిని అతడు తీసుకున్నవాడై మరి ఆ దుప్పటితో ఆ నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. ఏలియా యొక్క దేవుడు తన దేవునిగా, ఏలియా దేవుణ్ణి తన దేవునిగా, ఆయన ఇప్పుడు తన మీద తన ద్వారా తన వలన కార్యములను జరిగించువానిగా మొట్టమొదటి రుజువును అతడు చూడగలిగాడు అనే విషయం దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎలీషా ప్రవక్త అలాగున బయటికి వచ్చి అతడు చేసేటువంటి గొప్ప కార్యములు ఎన్నున్నాయో దేవుని వాక్యంలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, అతడు చేసినటువంటి వాటన్నిటిలో కూడా మరి విశేషించి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఒక విషయం రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయములో మనం చూడగలుగుతున్నాం. తన ప్రవక్తల శిష్యులలో ఒకడు చనిపోగా అతని భార్య వచ్చి తనకు మొరపెట్టుకొనగా ఎలీషా చేసినటువంటి అద్భుతం దేవుని వాక్యం అన్నది మనకు కనబడుతూ ఉంది. ఇంతటి శ్రేష్టమైన అద్భుతం కావాలి అని అంటే విశ్వాసం లేకుండా అది తగదు. అనగా పాత్రలన్నింటినీ అరువు తెచ్చుకొని వాటన్నిటిలో నూనె నింపమని చెప్పి తర్వాత వాటిని అమ్ముకొని అప్పు కట్టమన్నాడు. పిల్లలను పోషించుకోమని చెప్పాడు. అర్థమవుతుందా? ఇది సాధారణమైన విషయం కానే కాదు. దైవ సంబంధమైన కార్యాలు ఎలాగుంటాయి అని అంటే ఇలాగున ఉంటాయి అని దేవుడు గొప్ప సంగతిని చూపించాడని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయమునందు మనందరికీ సుపరిచితమైనటువంటి సంగతి నయమాను యొక్క కుష్ఠరోగము నుంచి అతడు విముక్తి పొందుట. నయమాను తన కుష్ఠరోగం నుంచి విముక్తుడు కావడం, అది 5వ అధ్యాయంలో మనం చూసేటువంటి విషయం. గొప్ప అద్భుతం. దానికి కావలసింది కేవలం విశ్వాసం. తన నోటి మాట చేత దేవుడు కార్యములను జరిగించుటకు సమర్థుడు అనే విషయాన్ని ఎలీషా గుర్తు చేయగలిగాడు కదూ. 6వ అధ్యాయమునందు మరి శిష్యులు ప్రవక్త అయిన ఎలీషాను తమతో కూడా రమ్మన్నారు. అడవికి వెళ్ళి తల ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా
అతడు వెళ్ళమన్నాడు, నీవు దయచేసి మాతో కూడా రమ్మన్నాడు. గొడ్డలి నీటిలో నుంచి తేలుట అద్భుతమైన కార్యముగా మనం చూడగలుగుతున్నాం. ఇత్యాది సంగతులన్నీ కూడా దేవుని దాసుడైన ఎలీషా ద్వారా జరగబడ్డాయి. కరవు పోయి సమృద్ధి కలుగుతుంది అని అన్నాడు. అలాగే సమృద్ధి కలిగినటువంటి విషయం రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం. అలాగే తాను కూడా మరొకరిని బ్రతికించిన విధం దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇలాగున ప్రవక్త అయిన ఏలియా, ప్రవక్త అయిన ఎలీషా, గురు శిష్యులిద్దరూ కూడా విశ్వాసము ద్వారా జరిగించిన అద్భుత కార్యములను దేవుని వాక్యం మనకు చాలా వివరంగా తెలియజేస్తుందండి. ఏమని చెప్పగలను? వీరందరి సంగతిని వివరించడానికి నాకు సమయం చాలదు అని హెబ్రీ పత్రిక రచయిత అన్న మాటలు మనకు జ్ఞాపకానికి ఉన్నాయి కదూ. మరి లిఖిత ప్రవక్తల గ్రంథాల్లోనికి వెళ్ళగలిగితే కనుక యెషయా ప్రవక్త యొక్క జీవితాన్ని మనం చూడగలం. తనను తాను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నటువంటి వాడు, వస్త్రాలు లేకుండా తిరిగినవాడు. అసలు విశ్వాసం అంటే వీరిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. దేవుడు ఏం చెబితే అది, దేవుడు ఎంత చెబితే అంత. అది తనకు ఖ్యాతిని తెస్తుందా, తనకు అవమానాన్ని తీసుకొని వస్తుందా, అవన్నీ వారు లెక్కలు వేసుకునేవారు కారు. దేవుని మాట వినడమే వారి మొదటి కర్తవ్యం. అదే దైవ గ్రంథం మనకు చెబుతున్న శ్రేష్టమైనటువంటి విషయం. అంతకంటే మించేం కావాలండి? ప్రియులారా, సోదరి సోదరులారా, దేవుని వాక్యం విశ్వాస వీరులను గూర్చి మనకు తెలియజేస్తుంది. వారిని గూర్చి విని సంతోషపడటానికి కాదు, కానీ మనలో కొంచెం ఆవగింజ అంతైనా ఆ విశ్వాసాన్ని కనబరచగలిగితే మన జీవితం కూడా విశ్వాసులుగా సార్థకమైనట్లే లెక్క అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా శ్రమలను అనుభవించిన వాడు, యెహెజ్కేల్ చెరలో ఉన్న ప్రవక్త. ఆ విషయానికి వస్తే హోషేయ, చిన్న ప్రవక్తలు, దానియేలు, వీరందరూ కూడా విశ్వాస విషయంలో గొప్పవారుగా మనకు కనబడతారు. వారిని గూర్చి మనం ధ్యానం చేస్తుంటే మనకు అర్థమయ్యే సంగతి ఏమిటి అని అనగా, వారి విశ్వాస జీవితం శ్రేష్టమైనది. మనం కూడా అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. హబక్కూకును గుర్చి చూడగా ఏమీ లేకపోయినా యెహోవా యందు నేను ఆనందిస్తాను అని అన్నాడు. ఇంకేం కావాలండి? విశ్వాసం ఉంటే చాలు. అది మన యొక్క భక్తి జీవితపు ఇంధనం. ఇంకా చాలు, అంతకంటే మించింది ఏమీ అక్కర్లేదు అనే విషయం దైవగ్రంథం గుర్తు చేస్తూ ఉండగా, అలాగున విశ్వాస జీవితంతో మనం గడిపి కొనసాగుటకు ప్రభు మనకు సహాయము చెయ్యును గాక. వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గూర్చిన మాట వలన. ఇంకా క్రీస్తుని ఎరగకపోతే ఆయనకు జీవితాన్ని అప్పగించాలని, విశ్వాస జీవితంలో కొనసాగాలని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభుటి కృపను అనుగ్రహించి దర్శించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ మాటలన్నిటి కొరకై మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను చెల్లించుకొని ఉన్నా. మీ మాటలు వినుచున్న వారిని విశ్వాసమందు బలపరచండి, స్థిరపరచండి. మీ కృపచేత జ్ఞాపకం చేసుకొని ఆదరించి ఆశీర్వదించి మహిమను పొందండి. మమ్మల్ని అంగీకరించి బలపరచండి. మమ్మల్ని ఖాళీ చేసుకొని మీకు అప్పగించుకుంటకు సహాయం చేయమని వేడుకొనుచు బలపరచుదరని, విశ్వాస జీవితం మందు మేము కూడా విధేయులుగా విజయులుగా బ్రతకడకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.